ఈ ఈ వ్యవస్థలని అలాగే జడ్జీలను కూడా నాశనం చేసిన నాశనం కాదు కానీ ఆ వ్యవస్థని జ్యుడిషియరీని కూడా ఎలా ఇది చేశాడు అనేది ఒకటి చూసాం మనం. సో వీటి విషయంలో ఆ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన వైఖరి కానీ ఆ వ్యవస్థని విధ్వంసం చేసిన తీరును కానీ మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? ప్రజాస్వామ్యంలో 3 అంగాలు ప్రధానం అనేది మనకు తెలుసు కదండి. ఒకటి లెజిస్లేచరు, ఒకటి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్లో ఈయన 151 సీట్లు నాకు వచ్చినాయి కాబట్టి ఇక నాది సంపూర్ణమైన అధికారం అనుకున్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. నాదే సంపూర్ణమైన అధికారం అనుకున్నారు. ఆ పక్కన ఒక కౌన్సిల్ అనేది ఒకటి ఉంది కదా, ఆ కౌన్సిల్లో వ్యతిరేకత వచ్చేసరికి అప్పటికేమో మరి టీడీపీకి మెజారిటీ ఉన్నారు. సో ఈ రాజధాని బిల్లులు అక్కడ ఆగేసరికి సెలెక్ట్ కమిటీకి పంపించేసరికి ఆయన ఆ చేసిన బుల్డోజింగ్ చూడండి, అది లెజిస్లేచర్ని ఇబ్బంది పెట్టడమే. అంటే లెజిస్లేచర్ మీద ప్రజలకు ఉండే విలువని, గౌరవాన్ని, నమ్మకాన్ని తగ్గించడమే. అది కూడా విధ్వంసమే. లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకుండా చేద్దామని చూశారు. నాకు 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నేను మీరెవరు నామినేట్ చేసిన మీరు నన్ను ఆపేస్తారా మీరు అనే, అంటే నిజమే మీరు అన్నట్టు ఒక మూర్ఖపు ఆయన అన్నారు. ఆ మాట ఆయన అన్నారు. పైగా ఇంకోటి కూడా అన్నారు ఆయన. అది చూసి చాలా నవ్వుకున్నాను నేను రాజు. మేధావులకి కౌన్సిల్, ఇవాళ అసెంబ్లీలోనే మేధావులు ఉన్నారు, నిండా మేధావులు ఉన్నారు, అందుకని కౌన్సిల్ అక్కర్లేదు అన్నాడు. అవును, లెక్క కూడా చెప్పాడు. 10 మంది లాయర్లు, 20 మంది ఇంజనీర్లు, 30 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. సరే, ఆ కౌన్సిల్ అంతమంది మేధావులు ఉన్న ఆ అసెంబ్లీ ఎట్లాంటిది? అసెంబ్లీలో లేని ఒక స్త్రీని, ఒక మహిళని అత్యంత అమానుషంగా, నీచంగా, అమానవీయంగా ఆవిడ మీద ఆవిడ క్యారెక్టర్ని ప్రశ్నిస్తూ అక్కడ మాట్లాడితే అధికార పక్షం సభ్యులు కిమ్మని అసెంబ్లీ అది ఆ మేధాహాసం చేసిన ముఖ్యమంత్రి ఉన్న అసెంబ్లీ. మా వాళ్ళనంటే భువనేశ్వర్ గారి విషయం అండి. మా వాళ్ళనంటే ఆ మాత్రం ఎఫెక్ట్ ఉంటుంది అని ముఖ్యమంత్రి గారు, అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, సభానాయకుడు ఏమి చేసినట్టు ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీని, ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థాయిని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు ఆయన, ఎంత అధపతనానికి గురి చేసినట్లు. అది విధ్వంసం కాదు? నిజమే మీరు అన్నట్టు గల్లీలో రోడ్ల మీద కూడా తిట్టుకోరు అట్లా. అది విధ్వంసం కాదు? జ్యుడిషియరీ మీరు తీసుకున్న చర్యలు అవి అప్రజాస్వామిక చర్యలు, రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు, చట్ట వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటే ఆ చర్యల్ని నల్లిఫై చేస్తే హయ్యర్ కోర్ట్స్, హైకోర్ట్స్, సుప్రీంకోర్టు నల్లిఫై చేసినాయి మీ చర్యల్ని. మీరు జడ్జీల మీద దూషణలా, జడ్జీల ట్రోలింగా, కరోనా రోగి ఉన్న గదిలో తీసుకెళ్ళి పెట్టాలా జడ్జిని నీ చర్యని రద్దు చేసినందుకు. మాతృభాషలో తప్పనిసరిగా ఉండాలి ప్రాథమిక విద్య బోధన అనేది రాజ్యాంగం చెప్తుంది, విద్యా హక్కు చట్టం చెప్తుంది. దానికి వ్యతిరేకంగా మీరు ఇక్కడ ఒక చర్య తీసుకున్నారు, అది చెల్లదు అని హైకోర్టు చెప్పింది. దాని మీద హైకోర్టు జడ్జీలు తిట్టం మొదలు పెడితే ఏమిటి జరిగినట్టు? అది విధ్వంసమే. న్యాయ వ్యవస్థ మీద, సమాజంలో, ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ మీద గౌరవం అనేది ప్రజల్లో ఉండాలి. ఉండకపోతే న్యాయ వ్యవస్థ దెబ్బతిన్నట్టు లెక్క. కంటెంప్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. మీరు స్కాండలైజ్ చేస్తే కోర్టుని, న్యాయ వ్యవస్థని, న్యాయ వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవం తగ్గిపోద్ది. న్యాయ వ్యవస్థ చక్కగా నడవటానికి కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రజలకు దాని మీద గౌరవం ఉండటం. ఇది ఒకటే కాదు, గౌరవం భయం రెండు. ఇది ఒకటే కాదు, ఈ జడ్జీల ట్రోలింగ్ ఒకటే కాదు. జస్టిస్ ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ కాబోయే ముందు ఆయనకు వ్యతిరేకంగా ఒక లేఖ రాసి, లేఖ రాయడం ఒక ఎత్తు అయితే ఆ లేఖని పబ్లిక్ డొమైన్లో పెట్టారు, దాన్ని రిలీజ్ చేశారు. అవును, అది కూడా ఎంత బాధాకరం అంటే ఎక్స్ చీఫ్ సెక్రటరీతో పెట్టించారు బయటికి. అది విధ్వంసమే. అడ్వైజర్గా ఉన్నాడు. అది విధ్వంసమే. బ్యూరోక్రసీ. ఇక బ్యూరోక్రసీని ఏ విధంగా దిగజార్చింది మనం మాట్లాడుకున్నాం, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ వెంకటకృష్ణ గారు. ప్రజాస్వామ్యానికి కీలకం, ప్రజాస్వామ్యానికి ప్రాణం, ఆక్సిజన్ ఏంటంటే ఎన్నికలు. కరెక్ట్. ఒక నిర్ణీత కాలంలో ఎన్నికలు జరగడం అనేది ప్రజాస్వామ్యం యొక్క ప్రాథమిక లక్షణం. ప్రజాస్వామ్యం దానివల్లే బతుకుద్ది, లేకపోతే జీవితకాలం నేనే నిర్మాణమే అది. ఇప్పుడు రష్యాలో ఉన్నది కూడా ప్రజాస్వామ్యాన్ని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన కంటిన్యూగా పాలిస్తానన్నాడు. ఇక ఆయనే పరిపాలిస్తాడు. ఈయన కూడా పెట్టాడు ఒక ఎఫర్ట్, బతుకున్నంత కాలం నేనే అధ్యక్షుడని. కుదరలా. ఎందుకంటే అది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే. అవును. సరే, ఈ ఎన్నికల్ని నడిపించే యంత్రాంగం ప్రభుత్వం కింద ఉంటే కుదరదు అని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు దానికి స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. స్వేచ్ఛగా
యాక్ట్ చేసేందుకు దానికి అధికారం ఇచ్చారు. అటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని స్థానిక సంస్థల ఎన్నికలను